ఈరోజు మనందరం కూడా విజయదశమి పండుగను జరుపుకుంటున్నాం. ప్రధానంగా చెప్పాలంటే దేవి శరవన్నవరాత్రులు అంటే ఆశ్వేజ మాసంలో వచ్చే శుక్ల పాడ్యం నుంచి మనము నవమి తిథి ఉన్నటువంటి రోజు అంటే 9 రోజుల పాటు అంటే మనం నిన్నటి దాకా కూడా మనం చెప్పాలంటే ప్రధానంగా దేవి నవరాత్రులను జరుపుకున్నామని చెప్పొచ్చు. ఈ దేవి శరవన్నవరాత్రుల యొక్క విశిష్టత ఒకటైతే ప్రధానంగా ఈ విజయదశమి ఏదైతే ఉందో దీని యొక్క విశిష్టత జ్యోతిష్ శాస్త్రరీత్యా చేసినా లేదా పురాణాల శాస్త్రాలు చూసినా కూడా విజయదశమికి సంబంధించినటువంటి కథలు రకరకాలుగా మన పురాణాల్లో ఉన్నాయని చెప్పొచ్చు. అంటే మొత్తం మీద ఏ కథ చదివినా, ఏ పుస్తకాన్ని చదివినా, ఏ గ్రంథాన్ని చదివినా మనకు అర్థమయ్యేది ఏంటంటే విజయదశమి విశిష్టత అనేది అంతా ఇంత కాదని ఒక్క మాటలో కూడా చెప్పవచ్చు. ఈ విజయదశమి రోజు ప్రధానంగా మనం ఏదైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తామో అందులో ఆటంకాలు, అపజయాలు అన్నవి ఉండవని చెప్పేసి మనకు పురాణ శాస్త్రాల ద్వారా కావచ్చు, గ్రంథాల ద్వారా మనకు తెలుస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా చెప్పాలంటే ఈ విజయదశమి అంటే సాయంకాలం నక్షత్రాలు ఉదయించే వేళ లేదా నక్షత్రాలు మన కంటికి కనిపించే వేళ ఏదైతే ఉందో దాన్ని విజయకాలంగా చెప్తుంటాము. సమస్తమైనటువంటి కోరికలు తీర్చే ఆ కాలం పేరు మీదుగానే విజయదశమి అన్నది ఏర్పడిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ విజయదశమి ఎప్పుడైతే మనం జరుపుకుంటామో ఆ రోజు శ్రవణ నక్షత్రం ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఈ రోజు పంచాంగాన్ని మనం ఒకసారి ప్రధానంగా పరిశీలన చేస్తే కూడా ఉత్తరాషాఢ నక్షత్రం మనకు మధ్యాహ్నం 3:50 వరకు, ఆ తరువాత అంటే 3:51 నుంచి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. కాబట్టి శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజు విజయదశమిని జరుపుకోవడం మనకు వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ. ఎందుకు ఈ శ్రవణ నక్షత్రానికి ఇంత ప్రాధాన్యత ఉంది అన్న విషయానికి వస్తే ఇది సాక్షాత్తు మహావిష్ణువుల వారి నక్షత్రం. అదేవిధంగా ఈ శ్రవణ నక్షత్రం అంటే నక్షత్రాల యొక్క గుంపును ఒకసారి పరిశీలన చేస్తే మన చెవి ఏ విధంగా ఉంటుందో ఆ చెవి ఆకారంలో ఈ శ్రవణ నక్షత్రం ఉంటుందని చెప్పవచ్చు. అంటే మన చెవి అంటే ఏంటంటే వినికిడికి సంకేతంగా భావిస్తాం. మనం ఏదైనా వ్యక్తులు చెప్పినప్పుడు ఏ విధంగా వింటామంటే చెవుల ద్వారా వింటామని చెప్పొచ్చు. కాబట్టి ఈ శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉండడం వల్ల కూడా మనం ఈరోజు అంటే విజయదశమి సందర్భంగా ఏదైతే మనం నేర్చుకోవాలి అని చెప్పి అనుకుంటామో, ఒక నూతన విద్యను అభ్యసించడం కావచ్చు, ఉద్యోగంలో చేరడం కావచ్చు, ఏదైనా ఒక కొత్త పని ఏదైతే ప్రారంభం చేసి కొత్తగా నేర్చుకోవాలి అని చెప్పి మొదలు పెడతామో అందులో ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ విజయదశమి పండుగ సందర్భంగా రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారిని ఆరాధించడం, పూజించడం ఒక ఎత్తైతే మనందరం కూడా ప్రధానంగా సాయంకాలంగా చేసేది అంటే సెమీ చెట్టుని విశేషంగా అందరం కూడా పూజిస్తామని చెప్పవచ్చు. రామాయణంలో చూసినా, భాగవతంలో చూసినా, భారతంలో చూసినా ఈ సెమీ చెట్టు యొక్క విశిష్టత అంతా ఇంత కాదు. పూర్వకాలంలో ఈ సెమీ చెట్టు యొక్క వరపిడి ద్వారానే అగ్ని అన్నది ఏర్పడేది. కాబట్టి అగ్ని యొక్క వీర్యంగా మనం బంగారాన్ని భావిస్తాం. కాబట్టి ఈ సెమీ చెట్టు ఆకులు ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రాంతాల్లో, కొన్ని రాష్ట్రాల్లో కానీ చూస్తే ఒకరికొకరు దీన్ని బంగారంగా భావించుకుని ఇచ్చిపుచ్చుకునే అలవాటు కూడా ఉంది. ప్రధానంగా ఇది మన తెలంగాణ రాష్ట్రంలో అధికంగా ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ పూజించినటువంటి సెమీ పత్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఎక్కడైతే నగదు నిల్వ చేసుకుంటామో సాధారణంగా ఆ నగదు పెట్టెల్లో కూడా మనం ఏర్పాటు చేసుకుంటామో అని చెప్పవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే సాక్షాత్తు దీన్ని బంగారానికి మనం రూపంగా భావిస్తాం. కాబట్టి ప్రధానంగా చెప్పాలంటే మనకు జీవితంలో ఎటువంటి లోటుపాట్లు ఉండవు, అందరం కూడా బాగుండాలి అన్నటువంటి ఒక గొప్ప సదుద్దేశం కూడా దీని వెనక దాగి ఉంది. అదేవిధంగా మనకు పాండవులు ఇక్కడ సెమీ చెట్టు మీద ఆయుధాలను దాచిపెట్టడం, పూజించడం, రాముడు రావణాసుడి మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా సెమీ చెట్టును పూజించడం, విజయదశమి రోజున ప్రారంభం చేయడం, ఇవన్నీ విషయాలన్నీ కూడా మనకు పురాణ గాథల రీత్యా మనకు తెలిసిన విషయాలుగా చెప్పవచ్చు. అంటే మొత్తం మీద చూసుకున్నప్పుడు ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఈ విజయదశమి యొక్క ప్రాశస్తత అంతా ఇంత కాదు. అందున ఈసారి మనకేంటంటే మన అదృష్టం మంగళవారం రోజు వచ్చింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.